అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ. మనకి 7వ తారీఖు 7 సెప్టెంబర్ 2025 రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో ఏదైతే ఏర్పడుతుందో ఈ గ్రహణ సమయంలో మనం ఆచరించవలసిన కొన్ని నియమాలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఏ రాశులకైతే గ్రహణ ప్రభావం అధికంగా ఉందో అటువంటి వారు కావచ్చు, లేదా ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి ముఖ్య అంశాలు స్నానం, దానం, జపం, ధ్యానం వంటివి ఆచరించామని శాస్త్రం చెప్పింది. గ్రహణం ప్రారంభమయ్యేటప్పుడు అంటే రాత్రి 9:56 ప్రారంభమవుతుంది కాబట్టి గ్రహణం ముందు పట్టు స్నానం ఆచరించడం, గ్రహణ మధ్య స్నానం లేదా గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం వంటివి ఆచరించాలి. గ్రహణ సమయంలో నిద్రపోకూడదని శాస్త్రం. అలాగే గ్రహణాన్ని చూడకుండా ఉండాలి. గ్రహణ సమయంలో ఏం చేయాలి అంటే ధ్యానం చేయమంది. ఎవరికైతే ఉపదేశాలు వంటివి అయ్యారో అటువంటి వారు ధ్యానం చేసుకోవడం, మంత్రోపదేశం ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి ఆ మంత్రోపదేశంతో జపము, ధ్యానం వంటివి ఆచరించాలని శాస్త్రాలు తెలియజేసే. గ్రహణ సమయంలో దానాలు వంటివి ఆచరించాలి. నవధాన్యాలు, బియ్యం, అందులో రాహుగ్రస్త చంద్రగ్రహణం అవడం చేత బియ్యం, వెండి దానం చేయమని శాస్త్రం చెప్పింది. వెండి వంటివి దానాలు ఆచరించడం మంచిది. అలాగే గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం, రాహు జపం వంటివి, దుర్గా జపం వంటివి చేయడం, అలాగే శివనామస్మరణ, విష్ణు నామస్మరణ వంటివి చేసుకోవడం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఈ రకంగా జపం, తపం, ధ్యానం, దానం వంటివి ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి విషయాలని ఆచరించమని శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ.